పొద్దున్నే 6 గంటలకు బీకేపీ యూనిట్ దగ్గరకు వచ్చిన ఉంటే యూనిట్ పని అయితే కాదు. ఒక 2-3 కిలోమీటర్ ఉరుకుడే గగనం అని అనుకుంటే ఒక 10 కిలోమీటర్ నాన్ స్టాప్ ఉరికిన తర్వాత ఏదో నిజంగా సాధించిన రబైన ఫీలింగ్ వచ్చింది. రాత్రి మా అన్న ఫోన్ చేశారు, రేపు మ్యారథాన్ 10 కిలోమీటర్స్ రన్ ఉంది, నువ్వు రా అన్నాడు. ఉరుకుడు షురు చేసే ముందు కూడా మన వల్ల ఏ పని నా రబై అని అనిపించింది. కాకపోతే 20,000 మంది ప్లస్ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరినీ చూస్తుంటే నిజంగా తెలియని జోష్ వచ్చింది. ఐ వాజ్ లిటరలీ డాన్సింగ్ వెన్ ఐ వాజ్ రన్నింగ్. ఒక్కొక్క కిలోమీటర్ క్రాస్ అవుతుంటే మ్యూజిక్ బ్యాండ్లు, ఎంకరేజ్మెంట్ తోని జనాలు, దీని మధ్యలో మన సబ్స్క్రైబర్స్ ఫీల్ అయితే మస్తు అనిపించింది. ఇప్పుడైతే షురు చేసినా అప్పుడే 8 కిలోమీటర్లకు వచ్చేసినామా. ఇక్కడ పిల్లలు పెద్దలతో సంబంధం లేదు, ప్రతి ఒక్కడు రన్ చేస్తూనే ఉన్నాడు. 8 కిలోమీటర్లు వచ్చేసారు బాబు, ఇక్కడ 2 కిలోమీటర్లు ఉన్నాయి అని హనుమంతరావు తాత అనగానే ఇంకా జోష్ 2 కిలోమీటర్లు కూడా కంప్లీట్ చేసినాడు. లైఫ్ లో ఫస్ట్ టైం నేను రన్ చేస్తుంటే దాన్ని ఎంజాయ్ చేయగలిగిన. చుట్టూ ఎంకరేజ్మెంట్, 3 కిలోమీటర్ దగ్గర మ్యూజిక్, ఫస్ట్ ఎయిడ్, ఫ్రూట్స్ అండ్ డ్రింక్స్. రన్నింగ్ 10 kilometers is not a joke. For my next marathon, I have to run 42 kilometers. Every Sunday store లో మీటింగ్ ఉంటుంది, ఆ మీటింగ్ అటెండ్ చేసుకుని ఇంటికి పోయి ఫ్రెష్ అయ్యి మళ్ళీ స్టోర్ కి వచ్చి కస్టమర్స్ తో బ్యాటింగ్. మార్నింగ్ 5 o'clock to evening 11:30 అయింది ఆల్మోస్ట్. రన్ ఫర్ యువర్ హెల్త్ అండ్ కేర్ ఫర్ యువర్ ఫ్యామిలీ.